బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీస్పై దాడులు పేటరేగుతున్న దశలో ఒకప్పుడు అక్కడ మైనార్టీల పక్షాన గొంతెత్తి దేశ బహిష్కరణకు గురైన సంచలనాత్మక రచయిత్రి తస్లీమా నస్రీన్ మరోసారి వార్తలు వ్యక్తిగా మారారు. అందరూ కొత్త సంవత్సర వేడుకలు మునిగిపోయి ఎంజాయ్ చేస్తుంటే పాపం తస్లీమా మాత్రం తన మీద విధించిన దేశ బహిష్కరణ శిక్షను ఇంకా ఎప్పుడు రద్దు చేస్తారో అంటూ ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా హయాంలో విధించిన దేశ బహిష్కరణ ఇప్పుడైనా ఎత్తేస్తారా అంటూ ప్రపంచ మానవ హక్కుల సంఘాలను భావస్వేచ్ఛ కోసం పోరాడేవారిని నిలదీస్తున్నారు. 31 ఏళ్ల పాటు తాను మాతృభూమికి దూరమై బిక్కుబిక్కుమంటూ విదేశాల్లో తలదాచుకుంటానని కనీసం ఇప్పుడైనా తనకు స్వేచ్ఛ ప్రసాదిస్తారా అంటూ అడుగుతున్నారు. ఒక రచయిత్రి అయి ఉండి ఇతర రచయితలను అడుగుతున్న వైనం ఇప్పుడు వార్తగా మారింది. ఖలీదా జియా మరణంపై తస్లీమా నస్రీన్ ఎక్స్లో పోస్ట్ చేస్తారు. ఆమె జీవితంలో పెద్దగా అదనపు కష్టాలేం పడలేదని, అందరిలాగే సామాన్య కష్టాలు మినహాయిస్తే అంతా నార్మల్గానే జరిగిందని చెప్పారు. షేక్ హసీనా ఆమెను 2 ఏళ్లు ఉంచిన సమయం తప్ప ఎక్కువ బాధలేవి లేకుండా విజయవంతమైన జీవితం గడిపినట్టుగా చెప్పారు. ఆమె చనిపోయిన తర్వాతైనా తాను రాసిన పుస్తకాలపై నిషేధాలు ఎత్తివేయరా అంటూ అడుగుతున్నారు. ఖలీదా జియా 80 ఏళ్లు బతికారు. గృహిణి నుంచి పార్టీ అధ్యక్షురాలిగా, దేశ ప్రధానిగా దాదాపు 10 ఏళ్లుగా పనిచేశారు. ఆ 2 ఏళ్ల కాలం మినహాయిస్తే 1987 తర్వాత ఆమె ఎక్కువగా బాధపడలేదని తాను భావిస్తున్నట్టుగా తస్లీమా అభిప్రాయపడ్డారు. తస్లీమా రాసిన లజ్జ అనే నవలను 93లో నిషేధించారు. 2002లో ఉతల్ హవా నిషేధించారు. 2003లో కాను నిషేధించారు. 2004లో దోస్ డార్క్ డేస్ అనే పుస్తకం నిషేధించారు. ఖలీదా జీవించున్నప్పుడు తాను రాసిన పుస్తకాలపై నిషేధాలు ఎత్తేసి వాక్ స్వాతంత్రానికి ఎవరూ మద్దతు ఇవ్వలేదు. మరి ఆమె మరణం తర్వాతైనా వాక్ స్వాతంత్రం రక్షిస్తారంటూ తస్లీమా అడుగుతుండడం చర్చగా మారింది. తనను అన్యాయంగా దేశం నుంచి బహిష్కరించారని, ఇంటికి తిరిగి చేరుకునేందుకు అనుమతి కూడా ఇవ్వలేదని తస్లీమా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అన్యాయంగా వచ్చిన పాలకులు ఇదే అన్యాయం కొనసాగిస్తారా అంటూ కొత్త ఆలోచన రేకెత్తిస్తున్నారు. పాలకుడి తర్వాత పాలకుడు, తరం తర్వాత తరం వాక్ స్వాతంత్రాన్ని నామరూపాలు లేకుండా చేస్తారా అని అడుగుతున్నారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు. 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. దీర్ఘకాల అనారోగ్యంతో ఢాకాలో మరణించారు. ఆమె అంత్యక్రియలు అధికారిక హోదాలో జరిగే సందర్భంలో తస్లీమా తనకు విముక్తి ప్రసాదించేవారు ఎవరున్నారని ప్రపంచాన్ని అడుగుతున్నారు. బంగ్లాదేశ్లో దశాబ్దాలుగా హిందూ మైనార్టీస్పై జరుగుతున్న హత్యాకాండ గురించి ఎవరూ మాట్లాడిన సందర్భంలో ఆమె గొంతెత్తి ప్రశ్నించారు. మత ఛాందసవాదాన్ని బలంగా ప్రశ్నించారు. చాలామంది లెఫ్ట్ లిబరల్స్ తమను స్వేచ్ఛకు మారుపేరుగా చెప్పుకుంటారు. కానీ తస్లీమా గురించి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఏ లెఫ్ట్ నాయకుడు స్పందించిన దాఖలా లేదు. దీన్నే ఇప్పుడు తస్లీమా ప్రశ్నిస్తున్నారు. మరి కొత్త సంవత్సరం సందర్భంగా అయినా యూరోపియన్ దేశాల్లో తలదాచుకుంటున్న ఆమెకు స్వేచ్ఛ లభిస్తుందా? యూనిస్ ఆ నిర్ణయం తీసుకుంటారా? చూడాల్సి ఉంది.